అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సమ ప్రయాణం. అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది ఇలా డైరెక్ట్ గా మీతో మాట్లాడి ఏమైనా వీడియో చేసి. అంటే పెళ్లి తర్వాతనే పెళ్లి తర్వాత గ్యాప్ వచ్చేసింది కదా. అన్ని పెళ్లి వీడియోసే మీకు అప్డేట్ చేయడంలో మేము వీలైనంత వరకు చాలా ట్రై చేసాము. సో మాక్సిమం పెళ్లి మొత్తం కవర్ చేసేసి మీకు చూపించేసాము. మీకు చూపించిన కంటెంట్ మాత్రమే ఉంది మా దగ్గర. ఇలా అలా కొన్ని పెట్టేది కాదు, మొత్తం పెట్టేసాము, మీకు వచ్చేసాం. అంటే నా స్వహస్తాలతో సొంతంగా నేనే ఎడిటింగ్ చేసి దగ్గరుండి మీకు ఎలా అయితే నచ్చుతుందో అలా నీట్ గా చేశాను అనమాట. సో హోప్ మీ అందరికి మా పెళ్లి వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాము. ఇప్పటికి పెళ్ళయ్యి 1 month and 11 days అవుతుంది ఎగ్జాక్ట్ గా. సో ఈ మధ్యలో ఏంటంటే కొద్దిగా బిజీగా ఉన్నాం అనమాట. అంటే షూటింగ్ లో చాలా బిజీ. పెళ్ళి అవ్వగానే ఫస్ట్ ఇమీడియట్ గా నా షూటింగ్ వెళ్ళిపోయాను, అండ్ తర్వాత తన షూటింగ్ వెళ్ళిపోయింది. సో కొద్దిగా బిజీగా ఉండటం వల్ల కొద్దిగా యూట్యూబ్ వీడియోస్ కూడా అంటే బ్లాగ్స్ చేయడానికి కూడా టైం లేనంతగా బిజీగా ఉండిపోయాం అనమాట. అండ్ ఆల్సో పెళ్లి తర్వాత కొన్ని రిచువల్స్ కూడా ఉంటాయి కాబట్టి సో కొద్దిగా టైం తీసుకున్నాము. పెళ్లి తర్వాత కొద్దిగా ఫ్రెష్ గా మంచి బ్లాగ్ తో వద్దామని చెప్పేసి. సో ఇన్నాళ్ళకి యూట్యూబ్ ఛానల్ కాదు, మా ఇద్దరికి కూడా ఇవాళే టైం దొరికింది. అవును, అంటే ఆయన షూటింగ్ వెళ్తుంటే నేను ఇంట్లో ఉన్నాను, నేను ఇంట్లో ఉన్నప్పుడు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు నేను షూటింగ్ వెళ్తున్నాను. సో ఒకరొకరితో టైం స్పెండ్ చేయలేకపోయాం మేము. సో అలాగా ఆఫ్టర్ లాంగ్ టైం అంటే ఆఫ్టర్ 1 month and 10 days తర్వాత మాకు ఒక ఫ్రీ టైం దొరికింది అనమాట. బేసిక్లీ పెళ్లి తర్వాత మా ఫస్ట్ డేట్. అంతే కదా. కనీసం 1 month తర్వాత నీకు గుర్తుకొచ్చింది బయటికి తీసుకెళ్ళాలని, లేకపోతే ఇంట్లోనే ఉండిపోతాను అనుకున్నా. 1 month అయిపోయిందని తెలుసు నాకు. సో అంటే ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే పెళ్లి కోసం అనే మనం కొద్దిగా డేట్ సజెస్ట్ చేసుకొని తీసుకున్నాం కాబట్టి సో వాళ్ళకి ఫుటేజ్ ప్రాబ్లం రాకుండా మనం చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి సో వాళ్ళకి అది ఇచ్చేస్తే ఇంకా ఫ్రీ అయిపోతాం. సో ఇప్పుడు ఫ్రీ అయిపోయాం కాబట్టి సో ఇప్పటి నుంచి ఇంకా రెగ్యులర్ గా వీ కెన్ కమ్ బ్యాక్ టు అవర్ లైఫ్ అన్నమాట. సో ఎక్కడికి వెళ్దాం ఇవాళ రోజు మొత్తం నీకోసమే స్పెండ్ చేస్తా. మా ఆయన ఏమో మాకు ఈ రోజు మూవీ తీసుకెళ్తారన్నారు. సో మూవీ అంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు బయటికి అనంటే ఒకటి టెంపుల్స్ కి వెళ్ళాలి, లేదంటే షాపింగ్ వెళ్ళాలి. సో ఇంకా లేదు అని అంటే మూవీకి వెళ్ళాలి. అదేదో బాగుంది కదా షాపింగ్. అనవసరంగా నోటుగులు అంటావు ఇప్పుడు. అంతే కదా మరి, అంతే కదా. ఇప్పుడు షాపింగ్ వెళ్ళాలి అన్నప్పుడు నువ్వు మూవీ ఎందుకు ఫిక్స్ అయ్యావు? షాపింగ్ కూడా తీసుకెళ్ళొచ్చు కదా. కాదు, మొన్నే కదా, నెల క్రితమే కదా పెళ్లి కోసం బట్టలు అన్ని కొనుక్కున్నాం, మళ్ళీ ఇంకా షాపింగ్ ఏంటి చెప్పు. అయినా సరే పెళ్లి అయిన తర్వాత పెళ్ళంకి ఏమి ఇచ్చావు? ఓకే, రెగ్యులర్ గా మన ఆంధ్రాలో ఏంటంటే ట్రాఫిక్ జామ్. మన ఆంధ్రాలో ట్రాఫిక్ జామ్, మనం హైదరాబాద్ లో ఉన్నాము, తెలంగాణ గురించి మాట్లాడు. సో మన ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ అయినా కానీ కొద్దిగా ఏదైనా ఖాళీ టైం దొరికిందని అంటే హబీ స్పెండ్ అని అంటే ఎంటర్టైన్మెంట్. సో ఆ రకంగా పైగా మేము పిచ్చి మూవీ పిచ్చి మాకు అన్నిటికీ. అంటే ఈ మధ్య అంటే సినిమా చూసి కూడా చాలా రోజులు అవుతుంది. అప్పుడు లాస్ట్ అతడు చూసిన తర్వాత నాకు తెలిసి సినిమాకి వెళ్ళలేదు. ఏం చూడలేదా మనం? అతడు రిలీజ్ తర్వాత నాకు తెలిసి ఇంకా సినిమాలు ఏం చూడలేదు మనం. సినిమా అంటేనే అంటున్నావు, ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్ళి పడుకోవు కదా నువ్వు. అసలు పడుకునే అవకాశం లేదు. ఎందుకో తెలుసా, ఇవాళ బాలయ్య బాబు సినిమా రిలీజ్ అయింది. సో నీకు నిద్రపోయే అవకాశమే ఉండదు. ఎందుకంటే తమన్ గారు బీజిఎం కి నాకు తెలిసి నీకు చెవిలోంచి రక్తం రావాలే గానీ నీకు నిద్రపోయే అవకాశం అయితే ఉండదు. నీకు తెలీదా? తమర్ గాని బీజిఎం కి అక్కడ బాక్సులు బద్దలైపోతుంది తెలుసా నీకు. అమెరికాలో అంటే స్టేట్స్ లో చూసావు నువ్వు ఆ వీడియో. అఖండ సినిమా బీజిఎం కి బొమ్మని పేలిపోయింది స్పీకరు. సో ఇప్పుడు అఖండ 2 కి ఇంకా ఏ లెవెల్లో మ్యూజిక్ ఇచ్చింటారో నీ ఊహలకి వదిలేస్తుంది అనమాట. ఖచ్చితంగా నీకు నిద్రపోయే అవకాశం ఉండదు. సో అందుట్లో ఇవాళ ఫస్ట్ డే కాబట్టి. అవును, సినిమా ఇవాళ సినిమా ఫస్ట్ డే. ఎప్పుడైనా మనం ఫస్ట్ డే నువ్వు ఎప్పుడైనా ఏదైనా బిగ్ స్టార్ సినిమాకి ఫస్ట్ డే ఫస్ట్ షో ఈ అరుపులు కేకల మధ్యలో ఎప్పుడైనా చూసావు ఏ సినిమా అయినా? చూసే ఉంటాను, గుర్తులేదు, చాలా చూసాను. అంటే నీకైతే గుర్తులేదు.
సో అంటే నాకు తెలుసు, అది ఎక్స్పీరియన్స్ చేశాను. ఐ నో అది పైగా బాలయ్య బాబు అంటేనే. నేను మిమిక్రీ కూడా చేస్తావా? సో ఇవాళ అంటే బాలయ్య బాబు సినిమాకి ఫస్ట్ షో కాకపోయినా కానీ ఫస్ట్ డే సినిమాకి వెళ్ళినదే ఫస్ట్ టైం నేను కూడా. సో అది ఎక్స్పీరియన్స్ చేస్తాను నేను కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు నేను మహేష్ బాబు గారి సినిమాలకే ఫస్ట్ షో లేకపోతే ప్రీమియర్ షోస్ ఉంటాయి కదా, వాటికి వెళ్ళి ఫుల్ గా ఎంజాయ్ చేశాను అనమాట, పిచ్చి పిచ్చిగా. సో మహేష్ బాబు గారు పెద్ద ఫ్యాన్. మహేష్ బాబు పెద్ద 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 ఫ్యాన్. అసలు ఎంత పెద్ద ఫ్యాన్ అంటే వాళ్ళ నాన్నగారు మహేష్ బాబు అని పేరు పెట్టేశారు. నేను మహేష్ బాబు గారి సినిమాని ఎంతలా ఎంజాయ్ చేస్తానో నేను మహేష్ బాబు గారి సినిమాని ఎంతలా ఎంజాయ్ చేస్తానో ఈ వీడియోలు చూడండి తెలిసిపోద్ది. సో ఇవాళ ఒక రిఫ్రెష్మెంట్ గా మనం ఇవాళ బాలయ్య బాబు గారి సినిమా ఫస్ట్ డే కాబట్టి సో అక్కడికి వెళ్ళిపోయి ఆ అరుపులు కేకల మధ్యలో ఫుల్ గా రిఫ్రెష్ అయిపోయి దాని తర్వాత ఏం చేయాలని సినిమా అయిన తర్వాత ఆలోచిద్దాం. ఇంకేముంటది, వెళ్ళి లంచ్ చేస్తాము ఫస్ట్. అసలే మరి మధ్యాహ్నం షో తీసుకెళ్తున్నారు. ఫుడ్ ఎక్కడ మరి నాకు తెలుసు కదా, సినిమా అయిన తర్వాత ఫుడ్ తినేయాలి నేను. సినిమా అయిన తర్వాత ఆలోచిద్దాం. 3 వరకు నేను ఆకలితో ఉండలేను. నాకు ఆకలి ఉండదు. పాప్కార్న్ తింటావు కదా? ఫుల్ టాప్ ఫ్యామిలీ టాప్ పాప్కార్న్ ఓన్లీ నేను ఒక్కనే తింటా. ఆఫ్టర్ 1 month 11 days ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ మ్యారేజ్ లైఫ్, మన పెళ్ళైన మగాళ్ళందరికీ నేను ఒక అడ్వైస్ ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటనంటే ఫస్ట్ అడ్వైజులు తీసుకోవడం మానేయండి. ఆడోళ్ళు లెట్స్ గో, మనం కూడా స్టార్ట్ చేద్దాము పదండి. మగాళ్ళ గురించి ఏంటిది? పెళ్ళైన తర్వాత ఎక్స్పీరియన్స్ అడ్వైస్ ఏంటో శాండ్రా లేనప్పుడు చెప్తాను, సీక్రెట్. అది ఓన్లీ మనకి మాత్రమే. ఓకే పర్లేదు, నో ప్రాబ్లం. శాండ్రా ముందే చెప్తా, నాకేం భయం, శాండ్రానేగా. పెళ్ళైన తర్వాత పెళ్ళైన మగవాడు ప్రశాంతంగా ఉండాలి అని అంటే పెళ్ళం ఏం చేస్తారో వినాలి కాదు, ముందు పెళ్ళానికి ఏం కావాలో అది ఇచ్చేసేసి తర్వాత నీకేం కావాలో అది తీసేసుకో. కరెక్ట్ చెప్పారు. అమ్మా కొద్దిగా అది అక్కడ తీసుకురామని చెప్తే ఎక్కడో ఏదో 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 పనులు చేస్తుంటారు, అప్పుడు వస్తే ఒకటి తర్వాత ఒకటి పడేస్తా ఇంట్లో. అంతేనా? అన్ని ఆడాలి అంతేనా? ఐ డోంట్ నో, అందరి గురించి నాకు తెలీదు. సో జస్ట్ ఫర్ ఫన్ ఐమ్ సేయింగ్, బట్ ఐమ్ టెల్లింగ్ ద ట్రూత్. ఏంటనంటే మీరు కనుక ఏదైనా ఒక పని మీద కాన్సన్ట్రేషన్ గా చెయ్యాలి లేదా ఉండాలి అని అంటే పెళ్ళైన మగవాళ్ళు ముందు మీ ఆడవాళ్ళకి ఏం కావాలో తెలుసుకొని అది ఫుల్ఫిల్ చేసి నన్ను ఇంకా డిస్టర్బ్ చేయకని చెప్పేసి వెళ్ళి మీకు కావాల్సిన పని హ్యాపీగా చేసుకోండి. ఇంకా డిస్టర్బెన్స్ ఉండదు. డామ్ షూర్ ఇది పక్కాగా వర్కౌట్ అవుద్ది, నన్ను నమ్మండి. ఎస్, ఏ పని స్టార్ట్ చేసే ముందైనా కానీ అమ్మా నీకేమైనా కావాలా, ఓకే అయిపోయింది కదా, ఓకే నేను ఈ పని చేస్తున్నాను, నన్ను ఇక్కడ డిస్టర్బ్ చేయకంటే హ్యాపీగా డిస్టర్బ్ చేయరు. హ్యాపీగా ఫోన్ తీసుకొని ఇన్స్టాగ్రామ్ రీల్స్ లేదా యూట్యూబ్ షార్ట్స్ చూసుకుంటూ ఉంటారు తప్ప మీ దగ్గరికి మీ జోలికి అసలు రారు. నిజంగా రారు. నేనైతే అంతేలే. ఆయన నాకు కావాల్సినవన్నీ అడిగేస్తారు, లేకపోతే నాకు తెలుసు ఈ టైంలో బిజీ ఉండబోతున్నారు, నేను ముందే అడిగేస్తాను ఏ టైం నుంచి ఏ టైం బిజీ ఉంటారు అంతే. ఆ టైంలో నేను నా పనులు చూసుకుంటాను, నాకు కావాల్సిన అన్ని ఆయన తెచ్చి పెడతారు లేకపోతే చేసి పెడతారు, అయిపోతుంది. ఫినిష్. ఇంకా చాలా టిప్స్ ఉన్నాయి, నేను మెల్లిమెల్లిగా చెప్తా ఉంటాను. కొన్ని శాండ్రా లేని టైంలో చూసి చెప్తాను సీక్రెట్ గా. ఓకేనా? ఫాలో అవుతూనే ఉండి, సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్ గా అప్డేటెడ్ గా చూస్తూనే ఉండండి. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఫర్ హస్బెండ్స్ త్వరలోనే రాబోతున్నాయి మా సమప్రయాణం యూట్యూబ్ షార్ట్స్ లో. సో చూస్తూనే ఉండండి సమప్రయాణం యూట్యూబ్ ఛానల్. నవ్వు ఇప్పుడు ఇవన్నీ కట్, అర్థమైందా? ఇవన్నీ కట్. ఎడిటర్ నేను. ఓకే ఇప్పుడు సినిమాకి వెళ్ళిపోదాం. శివుడే నా తండ్రి.
మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది యాక్చువల్లీ. అవునా? ఏదో వెళ్తున్నప్పుడు ఏదో రివ్యూస్ చూసాము, దాంట్లో ఏదేదో చెప్పారు, ఎందుకు అలా అంటున్నారని అనుకున్నాను, కానీ చూస్తే చాలా బాగుంది మూవీ. షాక్ అయిపోయాను, ఇదేంటి రివ్యూస్ ఒకటి ఇచ్చారు మూవీ ఒకటి ఉందని. అవును, నీకు నచ్చిందా? నాకు చాలా బాగా నచ్చింది. నాకైతే సినిమా చూసిన తర్వాత ఒకే ఒకటి చెప్పాలనిపించింది. ప్రతి జనరేషన్లో సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఏదో ఒక రూపంలో ఏదో ఒక మీడియం ద్వారా జనాలకు ఒక మెసేజ్ ఇవ్వడానికి ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది యాక్చువల్లీ. సో ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ పరంగా అయితే అప్పట్లో సీనియర్ ఎన్టీఆర్ గారు కృష్ణుడి వేషం వేసుకొని ఎన్నెన్ని సినిమాలు తీశారో మన సనాతన ధర్మం గురించి భారతదేశంలోనే కాదు ప్రపంచం అంతా చెప్పారనమాట. సో అదే రెస్పాన్సిబిలిటీని ఇప్పుడు బాలకృష్ణ గారు తీసుకున్నట్టే అనిపించింది నాకైతే. ఎందుకనంటే ఈ జెన్జీ టెక్నాలజికల్ వరల్డ్లో మన సనాతన ధర్మం అంటే ఏంటి అని అడుగుతున్న మన భారతదేశం చిన్న చిన్న పిల్లలందరికీ ఒక ఆన్సర్గా ఉంది ఈ సినిమా నాకైతే. టెక్నాలజీ ఇంత పెరిగిపోవడం వల్ల ప్రతి ఒక్కరు నిద్ర లేచి పరిగెత్తడం, మళ్ళీ నిద్రపోవడానికి పరిగెత్తడం, మళ్ళీ లేవడానికి పరిగెత్తుంటూ, పని చేసి పనికి వెళ్ళడానికి పరిగెత్తుంటూ, అంటే వరల్డ్ ఇస్ బికమ్ సో ఫాస్ట్. మనకు ఆగి కాసేపు మనం ఊపిరి పీల్చుకోవాలన్నంత టైం కూడా దొరకట్లేదు జనాలకి ఈ మధ్య. సో అలాంటిది ఈ సినిమాలు వచ్చినప్పుడు మనకు ఒక గుర్తుగా మనకు స్టే గ్రౌండెడ్ అట్ ఆల్ టైమ్స్, గాడ్ ఇస్ దేర్, ఏ రకంగా అయినా నడిపిస్తాడు దేవుడు అనడానికి ఇలాంటి సినిమాలు వస్తూనే ఉండాలి. ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు వచ్చిన వాళ్ళు, ఇలాంటి సినిమాలు తీయడానికి కరెక్ట్ గా చూపించడానికి డైరెక్టర్స్, అండ్ అదే ధర్మం పాటిస్తూ ఆ సినిమాలో యాక్ట్ చేయడానికి యాక్టర్స్ ని నిజంగా మెచ్చుకోవాలి. We are very proud. We are in that medium. We are in the industry. ఇది ఏ పెయిడ్ ప్రమోషన్ కాదు, మేము జెన్యూన్ గా మేము ఇది చేస్తున్నాము. ఆయన ఫస్ట్ టైం నాకు మూవీ తీసుకొచ్చారు, శివుడికి సంబంధించిన మూవీ. సో దానికోసం నేను చాలా మనసు ఏదో చాలా హ్యాపీగా అనిపిస్తుంది, అందుకే మీ అందరితో షేర్ చేస్తున్నాము. ఆఫ్టర్ లాంగ్ టైం వచ్చాం కదా, అంటే ఒక కమర్షియల్ సినిమాకి తీసుకెళ్తున్నా అన్నట్టు అనిపించింది. బట్ యూ హ్యాపీ అండ్ నువ్వు హ్యాపీ అవ్వడం వల్ల నేను హ్యాపీ, అండ్ నాకు శివుడు లోపల కనిపించడం వల్ల నేను ఇంకా హ్యాపీ. సూపర్ హ్యాపీ. నాకు గూస్ బంప్స్ వచ్చేసింది ఆ సెకండ్ హాఫ్ లో. శివుడి రివీలింగ్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు చూడండి, అన్బిలీవబుల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, యాక్చువల్లీ ఎక్స్పెక్ట్ చేయని చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు, మీరు ఈ జనరేషన్ లో ఇలాంటి సినిమాలు తీసుకొచ్చి మన ధర్మం గురించి చెప్పడం అనేది చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒక చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ఎప్పటి నుంచి అనుకున్నాను అది చేయాలని. సో అది వెళ్ళి చేద్దాము, ఓకేనా? ఓకే. ఏంటి నీకు షూస్ కొనుక్కోవడానికి వచ్చావా? అంటే నాకోసం కాదు, ఇది మన ఇద్దరి కోసం. నైస్, బాగున్నాయి, తీసుకో. మొత్తానికి షాపింగ్ చేస్తున్నాం అన్నమాట. బాబు గారు మీకు అర్థం కావట్లేదు, ఎక్కడ వెళ్ళినా ఇక్కడ మీరు ఈ చెప్పులు వేసుకొని వస్తారు చూడండి, నాకు అదే నచ్చదు. అందుకే ఇప్పుడు మన ఇద్దరం ఒకసారి వెళ్ళింది కదా, కలిసి అడుగులు పెడుతున్నాం కదా, అదేదో సేమ్ షూస్ కొనుక్కొని మన ప్రయాణం ఇలా స్టార్ట్ చేద్దామని మైండ్ ఫిక్స్ చేసుకొని నీకు కూడా సెలెక్ట్ చేసుకున్నాను. ఆయనది కూడా చూపిస్తారా? అంటే ఇద్దరికి ఒకే షూజా? yes. ఇది సేమ్ లేడీ షూస్ కాదు కదా, ఇది యూనిసెక్స్. ఓకే. ఇప్పుడు వేసుకొని చూడాలా లేకపోతే వేసుకోవాలా? ఓకే. ఇది కూడా పెయిడ్ ప్రమోషన్ కాదు. బాబు గారు ఎందుకో ప్రతిసారి ఆ చెప్పులు వేసుకొని తిరుగుతారు. షూస్ లేవని కూడా కాదు తెలుసా, ఎన్ని షూస్ ఉన్నాయో ఆయన దగ్గర, అసలు మామూలుగా లేదు. ఒక 20 షూలు ఉంటాయేమో ఆయన దగ్గర. అవన్నీ షూటింగ్ కోసం నానా? అయితే వేసుకోవా? బాగున్నాయి. అయితే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేప్పుడు ఇద్దరం కలిసి ఈ షూస్ వేసుకెళ్ళాలా? ఎస్. ఎలా నానా, ఎలా ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి నీకు? నాకే వస్తాయని. ఓకే, లేగు వాక్ చేసి చూడు. నైస్, బాగుంది. బాగుందా? కంఫర్టబుల్ గా ఉంది కదా? చాలా బాగున్నాయి. వెరీ నైస్. ఒక ట్రయల్ రన్ వేసి వస్తా.
వస్తాం. అక్కడ సౌండ్ వస్తుంది. ఏ బాగున్నాయి. వేర్ ఇస్ ద బిల్? దే పేడ్? నో 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 యూ హావ్ టు పే. గో పే. ఏంటి గిఫ్ట్ కదా ఇది? ఉంటది గిఫ్ట్. బిల్లు నాకు, థ్రిల్ నీకా? ఈ అరాచకాలు నేను అడిగాను ఇప్పుడు చూసి నాకు. ఇప్పుడు యు ఆర్ మై హస్బెండ్. కాదు ఇప్పుడు నేను అడిగాను చూసు. అడగలేదు కానీ నాకు కావాల్సింది నువ్వు కొనిపించాలి కదా. నీకు కావాల్సింది నువ్వు కొనుక్కో, మళ్ళీ నాకు అవసరం లేని మళ్ళీ నా గురించి నేను పట్టుకో. నేను చెప్తా. ఇప్పుడు వచ్చేటప్పుడు ఏం చెప్పారు, మీరు హ్యాపీగా ఉండాలంటే అందరు మగవాళ్ళు మీ ఆవిడకి ఏం కావాలి అది ఇచ్చేయండి, దాని తర్వాత ప్రశాంతంగా ఉండొచ్చు, నాకు కావాల్సింది కొనుక్కుంటున్నాను. ఇక్కడితో ఆగిపోదు కదా, రండి ఇంకా చాలా ఉన్నాయి షాపింగ్ చేసుకోవడానికి. ఇవాళకి చాలు. లేదు నో చాలు. కమాన్ ఓ పే ద బిల్. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీకు కూడా థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఐ ఎక్స్పెక్టెడ్ నువ్వేదో పెద్ద పెద్ద షాపింగ్ ఏమైనా చేస్తావని అనుకున్నా నేను. నువ్వు ఈ రకంగా సర్ప్రైజ్ ఇస్తావని నేను అసలు అనుకోలేదు. నేను చిన్ని చిన్ని ఆశలు మనిషి, చిన్ని చిన్ని ఆశలు. చిన్న చిన్న ఆశలు. I don't want big things in life. మాస్తి నాన్న పర్లేదు, జనాలు ఎవరు లేరు. I don't want big things in life. I want small things, small happiness. Okay? సరే ఇంకెళ్ళిపోదాం. చాలు. సరే ఇంకింటికి వెళ్దామా? నాకు ఆకలిస్తుంది. ఎక్కడికి వెళ్దాం? నాకు తెలీదు. పానీపూరి తిందామా? పానీపూరి నేను జస్ట్ చెప్పబోయాను చెప్పేసావు. అందుకే అట్టెళ్ళాలి. ఓకే. అందుకే నేను పెళ్లి చేసుకున్నా. ఎందుకు? నీకు అన్నీ తెలుసు నాకేం కావాలి అంటూ కదా. ఇది ఓవర్ అయిపోలేదా? అంటే నువ్వు పెళ్లి చేసుకున్నావు, నేను చేసుకోవాలి. ఒప్పుకోవాలి కదా పెళ్లి చేసుకోవడానికి. చేద్దామన్నా కూడా నేను ఒప్పుకోవాలి కదా చేసుకోవడానికి. ఒప్పుకున్నాను. అదే వచ్చిందా క్లారిటీ? ఇప్పుడు అర్థమైనా ఎందుకు ఒప్పుకున్నా? ఓకే డన్. సరే ఓకే. సరే ఎక్కడికి వెళ్ళాం? పానీపూరికా? ఏదైనా ప్లేస్ తెలుసా నీకు? నీ ఫేవరెట్? ఓకే తీసుకెళ్ళు, చెప్పడం ఎందుకు? సరే ఓకే తీసుకెళ్తా. ఓకే బాయ్. ఫోన్లే. యాక్చువల్లీ మాల్కి వస్తే ఒక 4-5 గంటలు కాళ్ళు అరిగేలాగా తిప్పిస్తావేమో అనుకున్నా. చక్క సినిమా అయిపోయిన తర్వాత చిన్నగా షూస్ కొనిపించి తీసుకెళ్తున్నావు. అంటే నా చేత కొనిపించి తీసుకెళ్తున్నావు. అదే కొనిపించి కాదు. చూసారా లేడీస్ అందరూ ఇలా కొద్దిగా తెలివితేటలు వాడి మీ ఆయన ఎక్కడ తీసుకెళ్ళట్లేదంటే ఊరికి సరదాగా వెళ్ళొద్దామని చెప్పి కాదు. ఈ లాజిక్ ఏదో అక్కడ షాప్ కి తీసుకెళ్లి ఇది కావాలని చెప్పి నించోపెట్టాలి. ఇప్పుడు అందరి ముందు పొరపోతుంది కదా, కొనిపించాల్సి వస్తుంది. అలానే చేస్తారు మగాళ్ళందరూ. నన్ను తిడతారు. అదే అంటున్నా, నాకు ఎప్పటికీ అర్థం కాల. ఇప్పుడు మొగుడిని తీసుకెళ్లి పెళ్ళం కొనుక్కోవడమే చూసారు ఇప్పుడు దాకా. నేనైనా చూసింది అదే. నువ్వు కొనుక్కుంటూ నీతో పాటు నాకు కూడా కొనిపించి ఆ బిల్లు నా చేత పే చేయించు చూసావా? నాకు ఇప్పటికీ షాకింగ్ గా ఉంది యాక్చువల్లీ. అదే సరే, దాన్ని తెలివితేటలు అంటారు. అదే ఫోన్లో ఏదైనా మంచి విషయమే అది. అదే అయినా నాకు ఇంట్రెస్ట్ లేదు అలాంటిది ఏది కొనడానికి. ఏదో కొత్త అడుగులు పెడుతున్నాం కదా అని. యాక్చువల్లీ ఇట్స్ ఎ నైస్ థాట్. అంటే మన ఇద్దరం ఎప్పుడైతే ఇట్లా అప్పుడప్పుడు బయటకు వస్తాం కాబట్టి ఇద్దరం కలిసి ట్విన్నింగ్ షూస్ వేసుకొని అన్నది ఇట్స్ ఎ నైస్ ఐడియా. పర్లేదు, మా ఆవిడికి బుర్ర బాగా పని చేస్తుంది. ఒప్పుకున్నారు అదే చాలే. అప్పుడప్పుడు తప్పదు కదా. సెల్లార్ లో. ఓ రియలీ? నేనేదో పైన టెర్రస్ మీద ఉన్నాం అనుకున్నాను. చెప్పు ఎక్కడా? వచ్చేసాము. యాక్చువల్లీ సరే నీకు ఒక ఐడియా చెప్పనా? సరే నీకు ఒక ఐడియా చెప్తాను. అయినా మీరు ఇట్లా షాపింగ్ మాల్కి వచ్చి మీ కార్ ఎక్కడ పెట్టామని ఆ పిల్లర్ నెంబర్ గుర్తు లేకపోయినా కానీ అసలు చూడకపోయినా కానీ ఒక టెక్నిక్ ఉందన్నమాట. సో సెల్లార్లోకి వచ్చి కార్ పార్కింగ్ దగ్గరికి వచ్చి మీ కార్ కీస్ ఉంటాయి కదా, కార్స్ తీసుకొని లాక్ బటన్నే నొక్కండి, అది మోగుతుంది. అట్లా వెళ్ళిపోవాలన్నమాట. ఇదిగో ఇప్పుడు నా కార్ ఇక్కడ ఉందన్నమాట. ప్లీజ్ కమ్. ఇదిగోండి ఇక్కడ ఒక షూ ఉంది. ఇంట్లో ఒక 15 షూస్ ఉన్నాయి. బాల్కనీలో 4-5 పెట్టేశారు అలానే.
అవన్నీ షూ స్టాండ్ లో ప్లేస్ లేక 2 షూ స్టాండ్లు ఉన్నాయి ఇంట్లో, రెండిటికి ప్లేస్ లేదు. అవును, ఇప్పుడు అన్ని షూస్ షూ స్టాండ్ యాక్చువల్లీ నువ్వు ఇవాళ షూ స్టాండ్ కొంటాం అనుకున్నా. ఇప్పుడు ఉంది, నెక్స్ట్ నీకు అదే ఉంది, ఫర్నిచర్ ఉంది, ఆగు. సో పానీపూరి తినడానికి వచ్చేసాము. ఫేవరెట్ ప్లేస్ పేరు చెప్పేనా? హౌస్, పానీపూరి హౌస్. లేదు, ఆమెండ్ హౌస్. ఇది చాలా టేస్టీ ఉంటుంది ఇక్కడ. చాట్ నాకు భలే నచ్చుతుంది తెలుసా. ఇవాళ మనం అందరికి ఫ్రీ ప్రమోషన్ చేసినట్టుంది కదా. పర్లేదు, దాంట్లో ఏముంది, జెన్యున్ గా మనకు ఏ ఫుడ్ నచ్చింది, ఏ ప్లేస్ మనం షాపింగ్ చేస్తున్నాం అని చెప్పడం తప్పేం లేదు. సో ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ ఇస్ నాట్ కమర్షియల్. జనాలు కూడా తెలియాలి కదా ఎక్కడ తక్కువ దొరుకుతుంది, టేస్ట్ ఎక్కడ బాగుంటది, ఏది బాగుంటది, ఏది చాలా హైజీన్ గా ఉండాలి. అదే చాలా. ఇంకా పానీపూరి తిందామంటే ఇంకా మాదాపూర్ హైటెక్ సిటీ రోడ్ల పక్కన ఉంటాయి కదా, అక్కడికి తీసుకెళ్తామేమో అనుకున్నాను నేను. అంటే పానీపూరీలు ఎక్కువగా అక్కడే దొరుకుతాయి. భయ్యా తోడ ప్యాజ్ చాలు అని. ఒకవేళ రోడ్ సైడ్ కూడా ఉంటే తప్పేం లేదు, తినొచ్చు. అది పెద్ద విషయం ఏం కాదు. చిన్నప్పటి నుంచి రోడ్ సైడే తినుకుంటూ పెరిగారు అందరూ. అదే పెద్ద విషయం కాదు. అదేదో ఏదో సెలబ్రిటీ అయిపోతే రోడ్ సైడ్ నుంచి అనే వాళ్ళు ఉంటారు. అలా ఓవర్ యాక్షన్ ఇంకేం లేదు. అలానే కాదు, కొన్ని ప్లేసెస్ లో హైజీన్ సరిగ్గా లేదు కదా, అందుకని. రోడ్ సైడ్ తిన్నా కూడా ఫస్ట్ అది హైజీన్ చూడాలి. చుట్టుపక్కల ఏం డ్రైనేజ్ సిస్టమ్ లేదు, వాటర్ లేదు, అలాంటివి చూసుకొని మనం తినాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఐ వాంట్ టు టెల్, మన పల్లెటూరులో టౌన్ లో తినడం వేరు అండ్ సిటీలో తినడం వేరు రోడ్ పక్కన. ఎందుకంటే ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ ఉంటది. మన టౌన్ లో అండ్ పల్లెటూరులో ఏంటంటే కొద్దిగా తక్కువగా ఉంటుంది. టౌన్ సిటీ డజంట్ మ్యాటర్. మీరు టౌన్లో కూడా పక్కనే డ్రైనేజ్ ఉంటుంది, అక్కడే బండి పెట్టుకొని అమ్ముతారు, తినేవాళ్ళు కూడా తింటారు. ఓకే, సో అలాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. అదే సిటీలో కూడా ఎంత పొల్యూషన్ లేని ప్లేసెస్ కూడా అలానే సేమ్ స్టిల్ వాటర్, లేకపోతే దోమలు ఉన్న ప్లేస్, లేకపోతే అన్హైజీన్ చెత్త కుండలు ఉంటారు కదా, అన్ని అవి చెత్త వేసే ప్లేస్, దానికి కొద్దిగా అక్కడ చెత్త ఉంటే ఆ స్మెల్ మొత్తం ఇక్కడ నో ఐడియట్. ఐ వాంటెడ్ లెట్ ద పీపుల్ నో. సో డజంట్ మ్యాటర్. మీరు ఎక్కడ తిన్నా, రోడ్ సైడ్ తిన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు, తినండి. అది మీ ఇష్టం, మీ చాయిస్. కాకపోతే కొద్దిగా మీ ఆరోగ్యం గురించి ఆలోచించి అది ఎక్కడ తింటున్నారో చూసి తినండి. చుట్టుపక్కల మీకు బాగుందా, క్లీన్గా ఉందా లేదా, ఆ వాతావరణం క్లీన్ ఉందా లేదా చూసుకొని తినండి, అంతే. ఏంటి పానీపూరి చూస్తున్నారా ఎంత బాగుంది అసలు. డెకరేషన్ బాగుంది, కానీ టేస్ట్ ఉంటుంది, నాకైతే భలే నచ్చుతుంది. ఇది పొమోగ్రానైట్ వాటర్, ఇది మ్యాంగో, ఇది మన రెగ్యులర్ పానీపూరి వాటర్. ఇదేంటి కొత్తగా ఇచ్చారు, మీఠా ఖట్టా మీఠా చోలే. అండ్ ఇది ఆ చాట్. యమ్మీ 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 యమ్మీ. 12 పీసెస్ వచ్చినాయి, నాకు 7, నీకు 5. ఇది కావాలా ఖట్టా మీఠా? ఇది భలే ఉంది, వేడిగా సెపరేట్. ఏంటి ఆనియన్స్ భయ్యా, थोड़ा प्याज डालो भैया. అడుగు, ఆనియన్స్ ఇవ్వరా? అలా ఎలా? హౌ పానీపూరి విదౌట్ ఆనియన్స్ ఇంపాసిబుల్. భయ్యా थोड़ा प्याज डालो. ఓకే, విచ్ వాటర్ యు వాంట్? ఎనీథింగ్, అన్ని ట్రై చేద్దాం. ట్రై చేద్దాం. ఫస్ట్ ఏం కావాలి చెప్పు. ఫస్ట్ ఏది బాగుంటుందో ట్రై చేస్తా, తర్వాత మిగతా ట్రై చేస్తా. దాని తర్వాత లాస్ట్కి మళ్ళీ ఏది బాగుంటుందో ఇంకోసారి ట్రై చేస్తా. నువ్వు మ్యాంగో తీసుకో, నాకు మ్యాంగో నచ్చదు, నువ్వు ఫినిష్ చేసేయి. మ్యాంగో నచ్చదని నాకు ఇస్తావా? చల్లగా ఉంది ఇది. మ్యాంగో వాటర్ ఉంది కదా, అది ఏదో ఫ్యాంటా కాదు, స్లైస్ జ్యూస్ ఉంటుంది కదా మనది, ఎగ్జాక్ట్గా అలానే ఉంటుంది. ఆ స్లైస్ పానీపూరిలో పెట్టి తిన్నట్టుగా అవుతుంది, అందుకే నాకు నచ్చదు. అది మన ట్రెడిషనల్ పానీపూరి వాటర్తోనే టేస్ట్ వస్తుంది. స్లైస్గా ఉంది కదా, మాజానా స్లైస్గా. ఓకే, నాకు నచ్చదు. వాటర్ కోసం వస్తుంది, నాకు ఆర్టిఫిషియల్ మ్యాంగోలా ఉంది. ఆబ్వియస్లీ ఆ స్లైస్ అండ్ ఆల్ ఇస్ ఆర్టిఫిషియల్ డ్రింక్స్ ఓన్లీనా. ఇంకేంటి విశేషాలు చెప్పాలి? ఈ స్పూన్లు బాగున్నాయి, చిన్నపిల్లల స్పూన్లు. ట్రెడిషనల్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఏదైనా కానీ ట్రెడిషనల్ ఈజ్ ద బెస్ట్. ఫుల్ వాటర్, ఫుల్ కావాలి. నీకా? నాకు రెడీ చేశారు అన్నట్టు కదా. ఇదిగో ఫుల్ కారిపోతుంది, ఫుల్ బొక్క పడింది.
పోలా అదిరిపోలా మనకి ఏమైనా చేద్దాం. ఇక్కడ పావు భాజీ బాగుంటుంది. డిప్ చేసి తినేది చాలా బాగుంటుంది. చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇస్తాను పావు భాజీ. మరి ఇంకా డిన్నర్ అయిపోయింది. నేను తిన్నా ఇంకా. నేను తిన్నాను. ఓకే, చీట్ ఫ్రైడే. సరే ఏంది పావ్ భాజీ. కావాలి తింటావా? చిన్న తింటావా? ఓ మసాలా ఎక్కువ ఉంది. బాగుంది, వేడి ఉంటుంది. వేడిపోయింది. వేడిగానే ఉంటుంది. పావ్ భాజీ కాదు, వచ్చేసింది. ఇది కింద స్టవ్ ఇచ్చాడు. స్టవ్ కాదు, దాన్ని స్టవ్ అన్నారు. వేడి ఉండడానికి. చూడండి, బాగా వేడిగా ఉంటుంది. మా ఆయనకి వీళ్ళు ఇచ్చే పావు సరిపోక మళ్ళీ ఈయన ఎక్స్ట్రా పావు కూడా చెప్పారు, దానికి వచ్చింది. సరే ఇలా చూపిద్దాము. పావు భాజీ. బై ద వే, మేము సెల్ఫీ కెమెరా పెట్టుకున్నాము. మేము ఏదో ఎడమ చేతితో తింటామని అనుకోకండి. సెల్ఫీ క్యామ్లో మేము రైట్ హ్యాండ్, ఇది రైట్ హ్యాండ్, ఇది నా రైట్ హ్యాండ్ అయినా మీకు లెఫ్ట్ హ్యాండ్గా కనిపిస్తుంది. సో మేము ఏం చేయలేము దాని గురించి. కొద్దిగా మమ్మల్ని తిట్టుకోకుండా, మా మీద కమెంట్ చేసుకోకుండా. తిట్టుకోవడం కాదు, చాలా కామెంట్స్ వచ్చినాయి. చాలా కామెంట్స్ వచ్చినాయి నిజంగా. లెఫ్ట్ హ్యాండ్ తింటున్నారా అని చెప్పి చాలా అంటే చాలా కామెంట్స్ వచ్చినాయి. సో దాన్ని అలా ఏమనుకోకండి, మాకు రైట్ హ్యాండ్తో తినే అలవాటు ఉంది, రైట్ హ్యాండ్తోనే తింటాం. ఓకేనా? ముఖ్యంగా నేను అంటే ఏంటి? అంటే నేను చేతితో తింటాను, నువ్వు స్పూన్తో తింటావు. మా ఉల్లిపాయలు సపరేట్ తీసుకో. పానీపూరి చాలా 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 టేస్టీ ఉంది. వావ్, ఈ రకంగా మిక్స్ చేసుకొని నేను ఎప్పుడు పావ్ భాజీ తినలేదు. అందుకే నాతో రావాలి బయటికి అప్పుడప్పుడు అయినా కనీసం. ఇప్పుడు వచ్చి నీతో కదా. ఇక్కడే వండుకొని తింటున్నాం పావ్ భాజీ. వండుకున్నాను. ఏ మాటగా మాట, నాకు నువ్వు మన ఇంట్లో చేసిన పావ్ భాజీ నచ్చింది. యా, శాండ్రా ఆల్రెడీ పావ్ భాజీ చేసింది. ఆ వీడియో మన సమప్రాణ యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఎస్, చూసేసేయండి. ఇంట్లో మీరు కూడా చేసేసుకోండి, తినేసేయండి. మా ఇంటికి నచ్చిందంటే ఓకే, నచ్చిందంటే ఓకేలే. మనం కూడా పానీపూరి బండి పెడదామా విత్ పావ్ భాజీ? అవసరం లేదమ్మా, ప్లీజ్. అన్ని పనులు నాతోనే చెప్పించేసి మొత్తం నేనే చేశానని అంటారు. నేను కౌంటర్ దగ్గర కూర్చుంటా. తినేసాము. ఇప్పుడు ఐస్ క్రీమ్. ఇది కొద్దిగా, ఏది కొద్దిగా? ఇదేంటిది? వైట్ చాక్లెట్. వైట్ చాక్లెట్ కొద్దిగా, వనీలా కొద్దిగా, పిస్టాషో కొద్దిగా, ట్రాపికల్ కొద్దిగా. ఏ హలో, అది ఇంత చిన్న కప్లో ఎన్ని పెడతావమ్మా నువ్వు? థ్యాంక్ యూ. నాకు కాలా జామున్ టేస్ట్ చేయించారా? ఈ కప్పు మళ్ళీ తినేసి ఇవ్వాలా? లేదు, అడుగు. తీసుకెళ్ళిపోవచ్చా? ఎస్. ఏంటి కప్ మాకేనా? అవునా? ఏదో ఫస్ట్ టైం తింటున్నట్టు ఇక్కడ. ఫస్ట్ టైం తింటున్నావు నిజంగా ఐస్ క్రీమ్ ఇక్కడ ఫస్ట్ టైం తింటున్నాను. యా, ఐస్ క్రీమ్ తింటే కప్పు ఫ్రీ. మొత్తానికి కడుపు ఫుల్ అయిన తర్వాత ఒక ఐస్ క్రీమ్ లోపల పెడితే చాలా బాగుంటుంది. స్వీట్ ఎక్కువైపోయింది ఇప్పుడు. ఇది కూడా నువ్వే తినేయాలి. లేదు, అవ్వదు, అయిపోయింది. ఎందుకు అవదు? ఫుల్ అయిపోయింది ఆల్రెడీ. నీకు వెళ్ళిపోతుంది నాకు తెలుసు. నాకు నిజంగా ఐస్ క్రీమ్ తింటే కప్పు ఫ్రీ అని తెలుసా? నిజంగా తెలీదు. ఇది చాలా పాత విషయం, అందరికీ తెలుసు. హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. హైదరాబాద్ కాదు, కానీ ఉంటున్నావు కదా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి? హైదరాబాద్లో ఉంటున్నాను, హైదరాబాద్లో తిరగట్లేదు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్. నవ్వుకున్నావు కదా నువ్వు. నవ్వాపే అంత జోకేం కాదు అది.
అన్ని మిక్స్ కొట్టి తినేస్తున్నా. కట్టి బయటికి వస్తుంది. అమ్మా, నీకు నేను చేసిన పావు భాజీ నచ్చింది కదా, ఇప్పుడు పావు కొని ఇంటికి వెళ్ళి నీకు పావు భాజీ చేసేస్తా. ఇప్పుడు తినాల్సింది, తెలిసి ఇంకో రెండు నువ్వు తినాల్సిందే. ఎందుకంటే నువ్వు చెప్పావు ఏదైతే ఏది నువ్వు చేసిన పావు భాజీ బాగుంది, నేను ఒప్పుకుంటా. ఇంత మంచి రోజు నీకు క్లోజింగ్ ఇవ్వాలి కదా, ఆ క్లోజింగ్ ఇలా చేద్దాం, ఓకేనా? కాదు, నేనేమంటున్నా అంటే తిందాం, చిరుతిళ్ళు తిందాం. ఇలా నెలన్నరకు ఒకసారో రాత్రి 2 నెలలకు ఒకసారి తిందాం. 2 నెలలకు ఒకసారా? ఇంక రేపు మంచి ఫుల్ డైట్. మా ఆయన ఆల్రెడీ నాకు వార్నింగ్ ఇచ్చేసారు, బయట ఫుడ్ ఎక్కడిది ఏది ఫుడ్ అయినా బయట తినకూడదని. ఏదో ఈరోజు ఆయన బయటికి తీసుకెళ్ళారు కాబట్టి తిననిస్తున్నారు. నేను కూడా ఛాన్స్ చూసి పావు భాజీ ఆర్డర్ చేసేసాను. నా తర్వాత నేను తినలేను. అదే చెప్తున్నా, ఏదో నెలన్నరకు ఒకసారి 2 నెలలకు ఒకసారి అంటే ఓకే, కానీ నో, హ్యాపీగా ఇంట్లో వండుకొని ఇంట్లో తిందాం. చూద్దాం ఇంకెన్నాళ్ళు సాగు తీస్తావు, చూద్దాం. ఇంక సాగదీసేది లేదు, ఇంక అదే రొటీన్. మీరందరు సాక్ష్యం. ఇది కనుక ఆయన ఎడిట్ చేయకుండా వీడియోలో పెట్టారంటే మీరందరు సాక్ష్యం. నెక్స్ట్ ఈ రోజైనా ఏమైనా ఆర్డర్ చేస్తారంటే నేను ఒక షార్ట్ వీడియో రికార్డ్ చేసుకుని మీకు పెట్టేస్తాను యూట్యూబ్లో, ఓకేనా? ఈ స్పూన్ కూడా మనకేనా? అవునా? నిజంగా డౌట్ వస్తుందంటే పద వెళ్ళిపోదాం కాళ్ళలోకి. మళ్ళీ పిలిచి సార్ ఎవ్వరేం అడగరు మనకే. చిన్నప్పుడు నేను బయటకు వెళ్ళినప్పుడు సాఫ్ట్ ఐస్ క్రీమ్ తినందే ఇంటికి వెళ్ళేవాడిని కాదు. అరే ఇందాక సాఫ్ట్ ఐస్ క్రీమ్ తినడం మర్చిపోయానే ఇందాక అని అనుకున్నా, కానీ ఈ ఐస్ క్రీమ్ ఫుల్ఫిల్డ్ కదా, బాగుంది కదా, సాఫ్ట్కి బెటరే కదా. అప్పట్లో మా చిన్నప్పుడు సాఫ్ట్ ఐస్ క్రీమ్ ఈవినింగ్ స్కూల్ అంతా అయిపోయిన తర్వాత అరౌండ్ 5:30కి అట్లాగా బయటికి మా నాన్నగారి దగ్గరికి వెళ్తే నేను మా అక్క మా నాన్న కొద్దిగా అట్లా వాకింగ్ చేయించి ₹1 ఇస్తే సాఫ్ట్ ఐస్ క్రీమ్ ఇచ్చేవాడు. రేపు ఆదివారం పరివారంలో వింటర్ స్పెషల్ ఎపిసోడ్ వస్తుందన్నమాట, చూడండి అందరూ. ఎస్, అండ్ ఆల్సో అది మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం పర్ఫామ్ చేసినది. ఏంటిది? ఫస్ట్ పర్ఫార్మెన్స్. ఏం పర్ఫార్మెన్స్? డాన్స్. ఎస్, మేమిద్దరం కలిసి ఫస్ట్ టైం ఆన్ స్టేజ్ లైవ్ డాన్స్ పర్ఫార్మెన్స్ చేసాం. సో బాగా వచ్చింది, మంచి ఫీల్ గుడ్ సాంగ్, మంచి ఫీల్ గుడ్ మూమెంట్స్తో. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాం. రేపు స్టార్ మాలో 11 o'clockకి ఆదివారం విత్ మా పరివారంలో వింటర్ స్పెషల్ ఎపిసోడ్లో మేము ఇద్దరం వస్తాము విత్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్. చూడండి, ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో ఈ వీడియో కింద కామెంట్స్ కూడా పెట్టండి. ఓకే, బాయ్. ఇవాళకి ఐ మీన్ లవ్ విత్ దిస్. ఓకే, అదే తింటా ఉండు, నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి. ఓకే, టాటా, బాయ్. బాయ్.